కళానగర్ నుంచి 61వ సచివాలయం వరకు పేదలు 2 సెంట్ల కోసం సోమవారం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు అని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పట్టణాల్లో ఉన్న పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం సెంట్ ఇచ్చింది చాలా మంది పేదలకి, రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇచ్చారు. వాళ్ళకు కూడా 1 సెంటు కలిపి 2 సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న పేదలకు 3 సెంట్లు ఇవ్వాలా, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు 61వ సచివాలయ పరిధిలోని జీవీఎంసీ 5వ వార్డు కళానగర్ లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు. ఈ దరఖాస్తులన్నీ 61వ నంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం. ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ, అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ పేదలందరూ అర్హులు. ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని పేదల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.